హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని విజ్జు లైఫ్ స్టైల్. వీడియో ఏంటనేది మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు. అవును, 8 మంత్స్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది నిజం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా, ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీరే చూస్తారు, చాలా నవ్వుకుంటూ ఉంటారు. ముందైతే మా బాబు కార్లో వేసిన కొన్ని స్టెప్స్ చూసేయండి. విషయానికి వచ్చేస్తే అమ్మ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి నెల్లూరు జిల్లాలో ఉంటుంది. అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చేసి ఒంగోలు జిల్లా అనమాట. ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు వచ్చేసిన కోడలు అనమాట నేను. సో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఒంగోలు నుంచి కావలికి నేషనల్ హైవే ఉంటుంది కదా, సో ఆ హైవే మీద ఉన్నామన్నమాట. సో వెళ్తూ ఉంటే మొత్తం నీట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కూడా నీట్గా ఉంటాయి రోడ్లు, చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ఎటువంటి రిస్క్ ఉండదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. సో రోడ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళేటప్పుడు కార్లోనే నిద్రపోయాను. ఇంకా ఇంటికి వెళ్ళాక వీడియోస్ కూడా ఏం తీయలేదు, నేను పడుకుండిపోయాను అనమాట ఫుడ్ తినేసి. సో మార్నింగ్ లేవగానే టిఫిన్కి పులిహోర అండ్ గారెలు వేసామన్నమాట. పులిహోర నేను కలిపితే అమ్మకి చాలా ఇష్టం అనమాట. సో అందుకని నా చేతే కలిపిస్తుంది. నిజానికి అమ్మాయిలందరినీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 days రెస్ట్ తీసుకోవాలబ్బా, వర్క్ చేసి అలసిపోయానని అత్తయ్య వాళ్ళ ఇంట్లో అనుకుంటారు. అదే సేమ్ పుట్టింట్లో కూడా అమ్మ వాళ్ళు అనుకుంటారు, అరే పాప వస్తే ఒక 2 days నేను రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టు. నిజంగా అనుకుంటాం తప్పితే ఒక్క రోజన్నా మనం రెస్ట్ తీసుకున్న రోజులు ఉన్నాయా అండి? ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో ఉమెన్స్ డే రోజు తీసిందనమాట. సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. లేట్గా చెప్తున్నందుకు సారీ. వీడియో ఉమెన్స్ డే రోజే తీసానండి, బట్ ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం అనేది లేట్ అయిందనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటికి అంత గ్యాప్ ఎందుకు వచ్చిందని అంటే, పెళ్ళి అయిన కొత్తల్లో పిల్లలు పుట్టినప్పుడు చిన్న పిల్లలప్పుడు మంత్లీ వన్స్ కానివ్వండి, మంత్లీ ట్వైస్ కానివ్వండి, 2 monthsకి ఒకసారి అలా వెళ్ళొచ్చేదాన్ని. రెగ్యులర్గా వెళ్ళొచ్చినా కూడా అంత ఇష్టంగా ఉండేదన్నమాట, వెళ్ళాలని. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అయ్యాక ఇక వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెరిగిపోయాయి. వాళ్ళ స్కూల్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఒక్క డే మిస్ అయినా కూడా మళ్ళీ తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్స్లో పడాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇన్ని డేస్ గ్యాప్ వచ్చిందనమాట అమ్మ వాళ్ళ ఇంటికి నాకు. అయినా మధ్యలో అమ్మ నా దగ్గరకు వస్తూనే ఉంది. ఇప్పుడైతే గారెలు ఫినిష్ అనమాట. గారెలు వేసుకుంటూ చెల్లి నేను మాట్లాడుకుంటూ గారెలు వేస్తున్నాను అనమాట. నేను చెల్లేనండి, మాకు బ్రదర్స్ ఎవరు లేరన్నమాట. సో అమ్మకైతే మేమిద్దరం అమ్మాయిలమి, నాకు 3 అబ్బాయిలు. నా వెనకాల ఉన్నాడు చిన్నోడు అనమాట, మిడిల్ వాడు. వీడిని ఎక్కువ మిస్ అవుతూ ఉంటాము. ఇక 20 days గ్యాప్ ఉంది మా ఇద్దరికి, తర్వాత అందరూ ఒక దగ్గరే ఉంటాము. చెల్లి పాప మాత్రం ఇద్దరం, పెద్దమ్మ అమ్మ అన్నయ్యలు ఇంతమంది ఉన్నా మాత్రం డాడీ ప్రిన్సెసే. సో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఈవినింగ్ 6:37కి చీకటి పడిపోయింది. సో అప్పుడైతే స్టార్ట్ చేసేసాము. మా హస్బెండ్ నాకు ఇచ్చిన ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట ఇది. అండ్ దాన్ని చుట్టుపక్కల అందరూ అత్తయ్య పిన్నులు అందరు వీళ్ళే కాబట్టి సో అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను. నా వెనకాల ఉన్న బ్లూ శారీ ఆమె మా అత్తయ్య అనమాట. వాళ్ళందరూ కేక్ పెడితే తినిపోతారు ఇప్పుడు. ముందుగా అయితే ఈ చిట్టి తల్లలతోటి కట్ చేస్తున్నట్టు ఫోజ్ తీసాము. ఇక్కడ కామెడీ ఏంటంటే అత్తయ్య వాళ్ళకి చికెన్ షాప్ ఉంది. కేక్ కట్ చేయ అత్తయ్య అంటే కోల్డ్ కట్ చేసేది రోజు చూస్తూనే ఉన్నాను, మీరే కట్ చేసుకోండి అమ్మ, నేను ఎందుకు అంది. లేదు కోడ్ అనుకుని కట్ చేసేయి అన్నాను. సో అందుకని నవ్వుతున్నాం అందరినీ. పేరుకి అత్తయ్య కానీ అమ్మ తర్వాత అమ్మలాగనమాట. అమ్మ లేనప్పుడు అమ్మ రెస్పాన్సిబిలిటీస్ ఆవిడే తీసుకునేది, నాకైనా చెల్లికైనా.
నేను చెల్లి పిక్స్ దిగాక అమ్మతో కూడా దిగుతున్నాను అనమాట. మిడిల్లో అమ్మ నుంచి చెల్లి నేను పక్క నుండి దిగామన్నమాట. తర్వాత పిల్లలతో కలిసి దిగాము. మళ్ళీ కేక్ మళ్ళీ తీయలేదంటున్నా. సో అందరినీ ఉమెన్స్ డే విషెస్ చెప్పుకొని ఇలా ఉమెన్స్ డే ఫినిష్ చేసేసుకున్నాము. ఈ ఇయర్ అయినా అమ్మాయిలకి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనర్థాలు జరగకూడదని కోరుకుంటూ, సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. ఇక్కడైతే అమ్మకి చెల్లికి నాకు కేక్ పెడుతూ పిల్లలు పిక్స్ దిగుతున్నారనమాట. సో అది కూడా క్యాప్చర్ చేసాము. మా హస్బెండ్ నాకు చెప్పిన విషెస్ ఆయన స్టైల్లో. హ్యాపీ ఉమెన్స్ డే. నా హస్బెండ్ నాకు ఇచ్చిన ఈ చిన్న ట్రీట్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఉమెన్స్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.